లైఫ్ స్టైల్ అంటారు దాన్ని. జీవన విధానం ప్రత్యేకమైంది. అందరూ జీవించారు, ఆయన జీవించారు. ఆయన జీవించినట్టు ఎవరు జీవించలే. అందరి జీవితాలు వేరు, ఆయన జీవితం వేరు. ఆయన జీవితము ఆశ్చర్యమైంది. ఆయన మాటలు ఆశ్చర్యమైంది. ఆయన మాట్లాడితే అందరూ కూడా విస్మయం ఉండేవాళ్ళంట. అరే, భలే మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి, భలే మాట్లాడుతున్నాడు అని విస్మయం ఉందిరి అనే మాట ఉంది బైబిల్లో. ఆయ ఆయన మాట్లాడినట్టు ఒకసారి యేసు ప్రభువుని పట్టకరమ్మని శాస్త్రులు పరిచయులు పోలీసులను పంపుతారు, బంట్రోతులను పంపుతారు. వాళ్ళు వచ్చి ప్రభు దగ్గరకు వచ్చారు. అప్పుడు ప్రభువు వాక్యం చెబుతున్నాడు. వాక్యం చెబుతుంటే విన్నారంట, విన్నారంట, విన్నారంట. ఎందుకు వచ్చారు? అరెస్ట్ చేయటానికి వచ్చారు, పట్టుకొని వెళ్ళటానికి వచ్చారు. విన్నారు, విన్నారు. వాళ్ళకి ఏం అర్థమైందేమో, పట్టుకోకుండా పోయారమ్మా. ఆయన అరెస్ట్ చేయకుండా వెళ్ళారు. అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఎందుకు పట్టుకురమ్మన్నాం కదా, అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నాం కదా, ఎందుకు తీసుకురాలేదంటే అప్పుడు వాళ్ళు అంటారు కదా, ఆయన మాట్లాడినట్టు ఎవరు ఎప్పుడు మాట్లాడలేదు. ఆ మాటలు ఏమిటో, ఆ మాటలు ఏమిటో పిల్లలు అంటే యేసయ్య మాటలు